రాష్ట్రంలో గత ఎన్నికల వేళ కంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ తగ్గింది. ఇదే విధంగా పరిపాలన కొనసాగితే మళ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి అక్కసుతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టారీతిగా మాట్లాడారు. ఉచ్చ నీచాలు కలిసి మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజేమో 3 రాజధానులు అన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజేమో మావిగాన్ అంటూ గావుకి ఎక్కడిస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఏమైంది మావిగాన్? ఆ రోజు మావిగాన్ గుర్తుకు రాలేదా? ఆ రోజు మాత్రం 3 రాజధానులు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని భవిష్యత్తులో ఎవరు కూడా శాశ్వతంగా కదిలించలేరు అన్న రీతిలో భారత పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి, సమాజ్వాదీ దగ్గర నుంచి, రాష్ట్రీయ లోక్దళ్ దగ్గర నుంచి, శరద్ పవార్ పార్టీ వద్ద నుంచి, డీఎంకే వద్ద నుంచి, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత పార్లమెంట్ లో అమరావతి ఏకైక రాజధాని, అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం పొందింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిరాశ నిస్పృహంలో ఈ రాష్ట్రంలో మళ్లీ తనకు రాజకీయ భవిష్యత్తు లేదని ఒక నిరాశ నిస్పృహంలో కొట్టుమిట్టాడుతూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. వారి మాటలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మాట్లాడేవాడు. రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలని మాట్లాడేవాడు. మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టి అప్పుడప్పుడు పెట్టే విధంగా, అప్పుడప్పుడు వచ్చే విధంగా విలేకరుల సమావేశం పెట్టి ఒక పక్క దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భారత పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందేదానికి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి విలేకరుల సమావేశం పెట్టి యథారీతిగా మామూలే చంద్రబాబు నాయుడు గారిని అందరినీ గురించి విమర్శించారు. ఆఖరికి జగన్ గారి మాటలు ఏ స్థాయికి పోయాయంటే, ఈ దేశంలో ఉండే జాతీయ మీడియా, ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర మీడియా ఒక్కసారి ఆలోచించేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను గాలివాటుకు మాట్లాడటంలా, ఆ వీడియో మీ అందరికి కూడా ప్లే చేసి చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, విలేకరులు అడిగారు, మీరు భవిష్యత్ వ్యూహం ఏమిటి సార్ దీని మీద, అమరావతి మీద? వ్యూహం ఏముంది? విలేకరుల సమావేశం పెట్టడం, మాట్లాడటం, విలేకరులు సహకరిస్తారా అని వారే ప్రశ్నించుకుని రాష్ట్రంలో మీడియా మొత్తం కుమ్మక్కైంది. జాతీయ మీడియా కూడా కరప్టెడ్ అయింది. జాతీయ మీడియా కూడా కరప్షన్ పాల్పడుతుంది. మరి మా వాదన ఎలా తెలుస్తుందని పాపం ఆవేదన. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తానా అంటే, తందానంటే వాడు మంచోడు. మీరు తానా అంటే అది తానా కాదయా ఇదే అని చెప్తే వాడు చెడ్డోడు, వాళ్ళు అమ్ముడు పోయారు. మరి జాతీయ మీడియా అమ్ముడు పోయింది, కరప్టెడ్ అయిందన్నాం. రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్క అయిపోయారు, అమ్ముడు పోయిందన్నాం. ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి వచ్చిందమ్మా, రాలేదా? ఆ రాష్ట్ర మీడియాలో మన సాక్షి కూడా ఉంది కదా. రాష్ట్ర మీడియాలో ఈనాడు గురించి, ఈటీవీ గురించి, ఆంధ్రజ్యోతి గురించి, ఏబిఎన్ గురించి, టీవీ5 గురించి, మా టీవీ గురించి మామూలుగానే విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అందరినీ చేర్చాడు. అంటే టీవీ9ని, ఎన్టీవీని, 10 టీవీని, 99 టీవీని, ఆ టీవీ ఈ టీవీ తేడా లేకుండా హెచ్ఎం టీవీని మొత్తం
రాష్ట్రంలో ఉండే మీడియా సంస్థలను మొత్తం లక్ష్యంగా చేసుకుని హిస్టారిటీగా మాట్లాడారు. అక్కడితో వదిలిపెట్ల దేశంలో ఉండే మీడియా కూడా జాతీయ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండేది ఎలాంటి జర్నలిస్ట్ అండి? ఒక అర్నాబ్ గోస్వామి, ఒక రాజీవ్ సర్దేశాయి, ఒక బ్రిటిష్ గుహ, ఎంతో మంది ఈ దేశ ప్రధానులనే గడగడలాడించారు, ప్రభుత్వాలనే గడగడలాడించారు. అందుకే భారత జాతీయ మీడియాకి ప్రపంచంలోనే ఒక విలువ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది. ప్రపంచం మొత్తం కూడా భారత జాతీయ మీడియాని అంత గౌరవిస్తుంది. అలాంటి జాతీయ మీడియా మొత్తం వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తారు. అంటే మీరు తప్ప అందరూ కరెక్ట్ అయ్యారు. అసలు మీ నోట్ల నుంచి ఈ మాటలు ఏ విధంగా వస్తున్నాయి? నేను ఇప్పటికైనా జగన్ గారికి ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా, జగన్ గారు ప్రజలు మీకు ప్రతిపక్షం అవ్వకున్నా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి మీరు మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడటం అలవాటు చేస్తారు. అలా కాకుండా మావిగాన్ అంటే మీకు కేఏ పాల్ గారికి తేడా లేకుండా పోతుంది. ఎటు ఆ రోజుల్లో కేఏ పాల్ గారు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్లో వినోదాన్ని ఇచ్చేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ గారితో పోటీ పడతారు? మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాల్ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు? మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, మీరు పోటీ పడాల్సింది పవన్ కళ్యాణ్ గారితో, మీరు పోటీ పడాల్సింది నారా లోకేష్ గారితో. అంతేగాని కేఏ పాల్ గారితో పోటీ పడి వారి స్థానం కోసం మీరెందుకు ఆరాటపడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకనాటి మీ అనుచరుడిగా మళ్లీ చెప్తున్నా, మీరు జాతీయ మీడియా గురించి, రాష్ట్ర మీడియా గురించి, వీళ్ళంతా అవినీతి పరులు, వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు, వీళ్ళంతా అమ్ముడు పోయారు, వీళ్ళంతా కుమ్మక్కయ్యారు అన్న మాటలు వెనక్కి తీసుకుంటారు అన్న నమ్మకం నాకైతే లేదు. ఆ మాటలకి విచారం వ్యక్తం చేస్తారు అన్న నమ్మకం నాకైతే లేదు. క్షమాపణ చెప్తారు అన్న ఆశ అసలే లేదు. కనీసం భవిష్యత్తులో మాట్లాడేటప్పుడైనా కాస్త ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి, ఈ రాష్ట్రానికి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అలాంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల దృష్టిలో చులకన కావద్దని జాతీయ మీడియాకి, రాష్ట్ర మీడియాకి కోరుతా ఉన్నాం. ఏమండి, ఒక శాసనసభ్యుడో, ఒక పార్లమెంట్ సభ్యుడో, ఒక మంత్రో మీడియా గురించి ఏదైనా మాట్లాడితే మా మీద ముప్పేట దాడి చేస్తారే, మరి 5 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అత్యంత హీనంగా, అత్యంత నీచంగా, అత్యంత ఘోరంగా ఈ రాష్ట్ర మీడియా మొత్తం కుమ్మక్కైపోయింది, జాతీయ మీడియా కరప్ట్ అయిపోయింది, అవినీతి అయిపోయింది, లంచాలు తీసుకుంటున్నారు అని మాట్లాడిన తర్వాత ఆలోచన చేశాం మన మధ్యాహ్నం నుంచి. ఎందుకు నేను ఇలా మాట్లాడలేదంటే కనీసం ఒక్క మీడియా సంస్థ అయినా స్పందిస్తుందేమో అని ఆలోచన చేశాను. కానీ నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరో కూడా ఏ మీడియా సంస్థ కూడా ప్రశ్నించిన పాత్ర పోలేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర మీడియాకి, రాష్ట్ర మీడియా ద్వారా జాతీయ మీడియాలో కూర్చొని అర్నాబ్ గోస్వామి గారు, రాజీవ్ సర్దేశాయి గారు, అనేక మంది ఈ దేశం గర్వించే జర్నలిస్టులు మీరు మాట్లాడుతూ ఉంటే మేము వింటూ ఉంటాం సంతోషంగా, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. మరి మీ గురించి, జాతీయ మీడియా గురించి మీరు అవినీతికి పాల్పడుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, కుమ్మక్కయ్యారని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే జాతీయ మీడియా కూడా స్పందించాలి. అందుకే ఓ శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నట్టే, సగటు పౌరులకు ఉన్నట్టే మాకు ఉంటుంది. కాబట్టి మీ అందరి విలేకరుల సమావేశం పెట్టి ప్రశ్నించారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. నేనేదో గాలి వాటికి జగన్ గారి మీద ఆరోపణలు చేయాల, అలా చేసే వ్యక్తిని నేను కాదు. జగన్ గారు మాట్లాడిన మాటల్ని మీకు అందరూ కూడా ప్లే చేసి చూపిస్తాం. మీరే చూసిన తర్వాత ప్రశ్నలు ఏమైనా ఉంటే ప్లే చేయండి. మీరు ఎంక్వైరీ చేసి మీరు కూడా మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పి చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్
ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పగలిగింది చెప్తాము. వాళ్ళు కూడా సగం కరప్ట్ అయ్యి సగం చెడిపోయి ఉన్నారు. అది పార్లమెంట్ ఏం చెప్పగలుగుతాం? ఇవన్నీ రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ఎంక్వైరీలు చేసి ఇవన్నీ ప్రజల ముందర తీసుకొచ్చే కార్యక్రమం పెడతాము. ప్రజలు చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు కూడా మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పి చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పగలిగింది చెప్తాము. వాళ్ళు కూడా సగం కరప్ట్ అయ్యి సగం చెడిపోయి ఉన్నారు. అది పార్లమెంట్ ఏం చెప్పగలుగుతాం? ఇవన్నీ రేపు పొద్దున మన ప్రభుత్వం ఎమ్మెల్యేలు మేమేమన్నా పొరపాటు ఒక మాట అంటే మా మీదకి మగిలి ఎత్తుకొని వస్తారా? ఏం స్వామి? ఏంటది? ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు ఇంకా అయిపోలేదు అనుకుంటా ఉన్నా. ఒకటేంటి, గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు 4 అని అంటున్నాడు. ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఇలా మాట మార్చారు జగన్మోహన్? జగన్ గారు చెప్పాలా? నన్ను అడిగితే నేనేం చెప్పాను స్వామి? నేను అడిగింది అదే. మావిగాన్ అంటూ గావు కేకలేస్తున్నావు జగన్ గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. అప్పుడు ఈ మావిగాన్ ఏమైందని? అప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగాన్. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక శాశ్వత రాజధాని వస్తుందని సంతోషపడుతుంటే, ఒక శుభం జరిగే వేళ ఏదో వివాహానికి వెళ్లి ఆ యొక్క జీవించమంటే గుర్తుంది అలాంటి చెప్పలేదు. వివాహానికి వెళ్లి అక్షింతలేస్తాం, వివాహానికి వెళ్లి అక్షింతలేస్తాం, జీవిస్తాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలా, బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఉండాలి. అక్షింతలేసి ఆ పెళ్లి కూతురు గురించి మరో రకంగా దీవిస్తే ఎలా? దీని దాని తేడా ఏముంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎటు ఆంధ్రప్రదేశ్లో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చక్కని వినోదం పంచేదానికి, చక్కని వినోదం పంచేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. కేఏ పాల్ గారికి స్థానం కోసం మీరు పోటీ పడతారు జగన్ గారు. మీరు కేఏ పాల్ గారి స్థానం కోసం పోటీ పడవకండి. మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్ గారితో, వారితో పోటీ పడాలి. మీరు ఉద్దాపాప కేఏ పాల్ గారి స్థానం కూడా పోయేటట్టుంది. కేఏ పాల్ గారి స్థానాన్ని ఇద్దరు పెట్టద్దు, వారి పాత్ర ఉండండి కదా. ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు బాలయ్య గారి గురించి ఆలోచించలేదు. విజయవాడ, అమరావతి, గుంటూరు కనీసం పూర్తి చేయాలని ఆలోచించింది కాలేదా? కాదు బాలకృష్ణ గారు, సిఆర్డీఏ పరిధిలోకి ఏమొస్తున్నాయి? సిఆర్టీఏ పరిధిలో అబ్బా అమరావతి అది కాదు, అమరావతి పరిధిలోకి ఎన్ని వస్తున్నాయో లేదా? అమరావతి పరిధిలోకి వస్తున్నాయో లేదా? ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పని మనం అందరం అనుకొని అందరం మాట్లాడుకొని, అది కాదు బాలకృష్ణ గారు, 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తీర్మానం పెడితే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం బేషరతుగా మద్దతు ఇచ్చామా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిండు శాసనసభలో అమరావతి మేము బలపరుస్తున్నాం అని చెప్పారా లేదా? ఎన్నికలు అయిన తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి ఉండదని చెప్తున్నారు. అదే ఉండదు, పాటిస్తున్నా, అమరావతి ఉంటుంది. అమరావతిలో నాకు ఇల్లు కూడా కట్టుకున్నానంటే అమరావతి ఉంటుందని ఓట్లించుకున్నాం లేదా? అసెంబ్లీలో ఏమో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం ప్రవేశపెడితే అమరావతికి మద్దతు ఇస్తే, అసెంబ్లీ అయిన తర్వాత 3 ఏళ్లకు ఎన్నికలు వస్తే
ఎన్నికల వేళ కోట్లాది మంది ప్రజలకి అమరావతి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని, అమరావతిలో నా ఇల్లు కూడా కట్టుకున్నాను అని చెప్తుంది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 ముక్కలు చేశారు. ఇప్పుడేమో 3 ముక్కలు గాలి కుదిరేసి మావిగాన్ అంటారు. ఈ మావిగాన్ స్వామి చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు మావిగాన్ అంటే. ఒకసారి సోషల్ మీడియా చూస్తే ఆ మావిగాన్ అంటే కొడితే ఇంకా నవ్వుకోవచ్చు హ్యాపీగా. రోజు చాలా మంది చాలా చెప్తున్నారు మావిగాన్ ఎందుకు, రంగారెడ్డి కూడా కానీ స్టార్ట్ చేస్తే జగన్ అవుతుంది కదా అయ్యా. కానీ అమరావతి 29 గ్రామాల్లో 2 లక్షల మంది జనం ఉన్నారు. బాలకృష్ణ గారు అమరావతి సబ్జెక్ట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. నేను ప్రధానంగా పెట్టింది మీకోసం, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను విలేకరిగా. దానికి ఎందుకు రియాక్టివ్ గా నువ్వు మీడియా అమ్ముడుపోయిందన్నారు, ఉండండి జయస్ గారు, మీడియా అమ్ముడుపోయిందన్నారు, మీడియా కుమ్మక్కయిందన్నారు. మీరు ఎందుకు మాట్లాడారు దాని గురించే? జగన్ గారిని ప్రశ్నించరా? ఎందుకు మాట్లాడు చెప్పండి స్వామి, నేను చెప్తున్నా, టీవీఎస్ చూపించా, మీకు ఆ మాట ఎందుకు రావట్లేదు? ఆ సబ్జెక్ట్ గురించే మాట్లాడుకుందాం, అమరావతి గురించి సపరేట్ గా ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. అమరావతి గురించి మీకు పూర్తి నాలెడ్జ్ ఉంది, మీ అంత లేకుండా ఎంతో కొంత నాకు కూడా ఉంది, సపరేట్ గా మాట్లాడుకుందాం. మీడియా సంస్థలు సంస్థలు బాధ్యత కదా మీరు సంస్థలు వేరు, ఆ సంస్థల దగ్గర మీరు ఉంటారా? మీరు సంస్థలో కాదా? ఏంది కాదు బాయ్, మీరు సంస్థలో కాదా? ఇక్కడ రాష్ట్రంలో మీడియా మేనేజ్మెంట్ అన్నారు, దేశంలో ఏమన్నారు? ఇంకోసారి చూపించుకుంటావా? మళ్ళా ప్లేజ్ కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు కూడా మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి, వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పగలిగింది చెప్తాము. వాళ్ళు కూడా సగం కరప్ట్ అయ్యారు, సగం చెడిపోయి ఉన్నారు. అది పార్లమెంట్ ఏం చెప్పగలుగుతాం? ఇవన్నీ రేపు పొద్దున ప్రశ్నించారంటే దాని అర్థం ఎంట్రీపోర్టర్ కాడి నుంచి జిల్లా స్టాఫర్ కాడి నుంచి మేనేజ్మెంట్ దాకా. మేనేజ్మెంటే లేకుంటే మీడియా సంస్థలు ఉండవు కదా. విలేకరులుగా ఉద్యోగులకి మీడియా సంస్థలే కదా. జాతీయ మీడియా లేకుండానే చెడిపోయింది జాతీయ మీడియా. అంటే మనం మావి గారంటే వాళ్ళు కూడా చప్పట్లు కొడితే బాగుంది. ఎందుకు కొట్టచ్చు చప్పట్లు? ఈరోజు బయట జాతీయ మీడియా కాదు, రాష్ట్ర మీడియా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కీలక నేతల దగ్గర నుంచి కార్యకర్తల దాకా 1 to 1 మీరు మాట్లాడండి. మావి గారి మీద ఏమంటున్నారు? నేనేం జగన్ గారు విమర్శించరా, నవ్వులు పాలు కావద్దు జగన్ గారు. ఒకనాటి మీ అనుచరుడిగా మీకు ఇచ్చే సలహా, ఆ పాత్ర కేఎం పాల్ గారు ఉన్నారు. పాల్ గారి పాత్ర కోసం మీరు పోటీ పడతారు. మీరు పోటీ పడదు. మీరు బాబు గారితోనూ లోకేష్ గారితోనూ రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడితే దానికి ఒక విలువ అవును పాలైతే అక్క. సార్ ఇంకేదో జర్నలిస్ట్ డౌట్ ఉందా? అందరూ ఓకేనా? విన్నారా జగన్ గారు మాట్లాడే మాటలు? ఇప్పటికైనా చెప్పండి సార్. ఇప్పటికైనా మీరు మాట్లాడి అసోసియేషన్లో ఉన్నాయి, మేనేజ్మెంట్లో ఉన్నాయి, ఒకరినిద్దరిని కాదు రాష్ట్రంలో మొత్తం అన్నాడు. జాతీయ మీడియా అప్పుడు పోయారు. కరెక్ట్ అంటే అప్పుడు పోతాయి కదా. ఓకే సార్.